ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియచేయుచున్నాను. సహోదరి సహోదరుడా, బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని యొక్క కనికరం మన మీద ఉన్నది కనుకనే మరొక నూతన దినం దేవుడు మన జీవితంలో పొడిగించాడు. అందును బట్టి ఈ ఉదయకాలమున మొదటి గడియ, మొదటి అడుగు ప్రభుతో వేద్దాం. ఈ దిన దీవెనలతో మనము నింపబడదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో అనేకమైన ఆలోచనలు ఉంటాయి. మరి ముఖ్యంగా మానవుని ఆలోచనలలో అనేకమైన భయాలు. విచిత్రం ఏంటంటే, జరిగిపోయిన దాని గురించి భయపడడు, కానీ జరగని దాని గురించి ఎక్కువగా భయపడుతూ ఉంటాడు, ఎక్కువగా చింతపడుతూ ఉంటాడు. మన జీవితాల్లో తరచూ జరిగే సంఘటనలు ఇవే. జరిగిపోయిన వాటిని గురించి మనం చింతపడం, భయపడం. జరగబోయే దాని గురించి జరుగుతుందేమో, నష్టం జరుగుతుందేమో, ఇబ్బంది కలుగుతుందేమో, శ్రమ సంభవిస్తుందేమో, అనారోగ్యం వస్తుందేమో అన్న భయము, ఈ ఆలోచనలు మన జీవితంలో రేకెస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, మనం ఎల్లప్పుడూ మన ఆలోచనలు పాజిటివ్గానే ఉండాలి. మన ఆలోచనలు ఎల్లప్పుడూ ప్రభువు మీద ఆధారపడిన ఆలోచనలుగా ఉండాలా. మనోనిబ్బరాన్ని, ధైర్యాన్ని, విశ్వాసం కలిగిన ఆలోచనలుగా మన ఆలోచనలు ఉండాలి. అందుకనే యోబు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, ఒకసారి బైబిల్లో మీ దగ్గర ఉంటే తెరిచి ఉంచండి. యోబు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనంలో యోబు ఒక మాట అంటాడు. ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. నేను ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదే సంభవించింది. జాగ్రత్త సుమి. కొన్నిసార్లు మన జీవితాల్లో ఏదైతే జరగకూడదు అనుకుంటామో అది జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటాం. కానీ జాగ్రత్త. మన ఆలోచనలు బట్టి కొన్నిసార్లు మనం దేనికైతే భయపడుతున్నామో అది సంభవించవచ్చు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము ఏ ఆలోచనలు, ఏ భయము కొలిపే ఆలోచనలు, ఏ సంఘటనలు భయం కొలిపే సంఘటనలు ఉన్నా వాటన్నిటిని విడిచిపెట్టి మనకొక్కటే నిరీక్షణ, మనకొక్కటే విశ్వాసం. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనల్ని ఏర్పరచుకున్న మహోన్నతుడైన ప్రభువు నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని చేయి విడవడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఈ ఉదయకాలమున ఎన్ని ఆలోచనలు ఉన్నాయో తెలియదు, కానీ ఒకవేళ భయము కొలిపే సంఘటనలు కానీ, భయము కొలికే పరిస్థితులు కానీ నీ జీవితంలో ఉంటే వాటన్నిటిని తీసివేయి. నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి, విశ్వాసంతో నీవు ప్రార్థన చేయి. నీ ఆలోచనలన్నీ ప్రభు వైపు తిప్పు. ప్రభు నిన్ను బలపరుస్తాడు, ప్రభు నిన్ను ధైర్యపరుస్తాడు, ప్రభు నిన్ను ఆదరిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచు, ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవా, యోబు మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏది వచ్చునని నేను భయపడితేనో అదే నాకు సంభవించినది అంటాడు. అవును ప్రభువా, మా జీవితాల్లో కొన్నిసార్లు అల్ప విశ్వాసలమై, అయ్యా జరగకూడనివి జరుగుతాయేమని భయపడుతూ ఉన్నప్పుడు అవి అలా ఆలోచించకూడదని నీ అమూల్యమైన వాక్యం మాతో మాట్లాడింది ప్రభా. ఇదిగో ప్రభా, నీ అమూల్యమైన మాటలతో మమ్మల్ని ధైర్యపరిచావు ప్రభా. అందును బట్టి వందనాలు నాయన. మా ఆలోచనలు, మా తలంపులు నాయన నిన్ను ఆనుకునేవిగా, నీ మీద ఆధారపడేవిగా, విశ్వాసంతో కూడినవిగా ఉండుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించునుగాక.